అసలు మన యూనిటీగా ఉన్నావా? మీకు అనిపిస్తుందా? అబ్బా మాకు తెలియదులే, చెప్పడానికి వచ్చాడు. ఎస్ఐ గారు, గేమ్ ఓవర్. ఈసారి ఓట్ బ్యాంక్ మందే. ఎవరు? మీ అన్నయ్య ఫ్రెండ్, నేను పిలవమ్మా కొంచెం. ఆయన కష్టమేంటి, బాధ ఏంటి, సుఖమేంటి ఆలోచించావా? వస్తున్నా. ఎవరు? మీ అన్నయ్యని పిలవమ్మా కొంచెం. పేరేంటో చెప్పండి. మీ అన్నయ్య ఫ్రెండ్, నేను పిలవమ్మా కొంచెం. ఫ్రెండ్ అంటే పేరెలా తెలుస్తుందండి? పేరు చెప్పండి. సమాధానం వచ్చాడని చెప్పమ్మా. ఎవరొచ్చారు? ఎవరో సమాధానం వచ్చాడంట. ఎరా, మీ మామయ్య వాళ్ళ పొలంలో ఎవరినో కొట్టి చంపేసి పడేశారు. మీ మామయ్యని పోలీసులు తీసుకెళ్తున్నారు, త్వరగా వెళ్దాం పద. నువ్వు వెళ్ళి బండి తిని వస్తున్నా. చెల్లి, నాన్నగారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళినట్టున్నారు, సాయంత్రం అవుతుంది అనుకుంటా వచ్చేసరికి. సరే, నేను బయటకు వెళ్తున్నాను, వచ్చాక చెప్పు. అమ్మా, నాన్నగారు ఫోన్ కలవట్లేదు, పక్కనే ఉన్నారా? ఉన్నారు. ఏ మాయిల్ పొలంలో ఎవరినో చంపేసి పడేశారట, మాయని అరెస్ట్ చేశారట. నాన్నత్వ అర్జెంట్గా రమ్మని. మీ మావయ్య వాళ్ళు ఎవరు మనల్ని పిలవలేదులే, కానీ ఇలాంటి వాటిల్లో తలదూర్చకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపో. అమ్మా, అది కాదమ్మా, ఇక్కడ పరిస్థితి. ఎవరు చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. మాయని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. పెన్ను గుర్తుకు ఓటేయండి. మీ జీవితం సువర్ణ నక్షత్రాలు లిఖించి సువర్ణమయంగా తీర్చిదిద్దాం. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెన్ను గుర్తుకే మీ ఓటు. ఏ శకుని ఆడని జూదం బతుకే ఓ చదరంగం. ఇది ఆరని రావణ కాష్టం, చితిలోనే సీమంతం. ఇది మంచికి పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెన్ను గుర్తుకే మీ ఓటు. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. నాన్నని పోలీసులు తీసుకెళ్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదురా. సమయానికి నువ్వని వచ్చావు, లేకపోతే నా పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయంగా ఉందిరా. అవన్నీ వదిలేరా, అయిపోయింది ఏదో అయిపోయింది. నేను వచ్చాను కదా, సర్దుకుంది కదా, పద పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మొన్న మావయ్య ఇలా జరిగింది, నాన్నని పంపించమని అమ్మకి ఫోన్ చేస్తే నువ్వు అలాంటి వాటిలో తలదూర్చుకని చెప్పి ఇంట్లో ఉండమని చెప్పిందిరా. మీ ఇంట్లో ఇంకా పర్లేదు, మన మావయ్య ఫంక్షన్కి రమ్మని పిలిచారు నన్ను. అమ్మకి చెప్తే వాడికి పద్ధతులు కూడా తెలియదు అంది. ఇంట్లో ఎంతమంది ఉండగా నిన్నొక్కడనే రమ్మడం ఏంట్రా? అలాంటి వాడి ఇంటికి మనం వెళ్ళం అవసరం లేదందిరా. మావయ్య ఎక్స్పీరియన్స్ అంత ఏది లేదురా మనకి. అలాంటి పెద్ద ఆయన పిలిస్తే వెళ్ళొద్దంటుంది. చిన్నప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పేది వీళ్ళే, ఇప్పుడు ఇలా అంటుంది వీళ్ళే. అసలు ఈ చిన్న చిన్న వాటికి పట్టింపులో నాకు అర్థం కావట్లేదు.
ఏంట్రై గోలా పెద్దిరెడ్డి నాయకత్వం ఎంతైనా వాడు గ్రేట్ రా. 2 సార్లు ఓడిపోయాడు, అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. బొంగేం కాదు, మీ నాన్నగారు జైలుకి వెళ్ళడానికి వాడే కారణం. నీకు తెలీదు, నీకే కాదు ఎవ్వరికీ తెలియదు. సార్ నమస్తే సార్. ఏంటమ్మా? మా అన్నయ్య గారి అబ్బాయితో చిన్న గొడవ అయింది సార్. డబ్బుల విషయంలో చాలా పెద్దదైపోయింది. ఏదో ఆవేశంలో రాడుతో కొట్టేశాను. వాడు బండ మీద పడి చనిపోయాడు సార్. ఎస్ఐ గారిని కలిస్తే మిమ్మల్ని కలవమని చెప్పారు. మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. చిన్నపిల్లల మీద ఏంటమ్మా మీ కోపాలు? క్షమించండి సార్, ఏదో అనుకోకుండా అయిపోయింది. మీరే నాకు హెల్ప్ చేయాలి. నాకు అర్థం కాలేదు సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. చెప్పు సార్. మా ఆయన అరెస్ట్ చేశారు సార్. అవునా? ఎప్పుడు? పొద్దున్న సార్. ఎస్ఐ గారు మిమ్మల్ని కలవమన్నారు. మీ పెన్నుకేం భయం లేదు, కొంచెం మాయి సంగతి చూసుకోండి. ఎస్ఐ గారు పొద్దున్న రాముని అరెస్ట్ చేశారంట కదా? మనోడే, వదిలేసేయండి. నేను మాట్లాడేశానమ్మా, చెప్పానులే. థ్యాంక్స్ సార్. షిట్, ఫోన్ మర్చిపోయాను. ఎస్ఐ గారు, గేమ్ ఓవర్. మిగిలిన 2 వార్డు ఓట్లు కూడా వచ్చాయి మనకి. ఈసారి ఓట్ బ్యాంక్ మందే. మీ డిఎస్పీ పోస్ట్ కూడా రెడీగా ఉంది. మీకేం భయం లేదు. సాయంత్రం గెస్ట్ హౌస్కి వచ్చేయండి. ఓకే? రైట్ సార్. ఏంటమ్మా? ఫోన్. నమస్కారం సార్. మన బంగారం మంచి అయితే కన్సాలోడు అనుకోవడం ఎందుకని, మనోళ్ళే కరెక్ట్గా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది ఏంట్రా మనకి? మన వెళ్తున్నాం నాకైతే ఏం అర్థం కావట్లేదురా. పేరుకి బ్లడ్ రిలేషను, కానీ ఎవడూ కలిసి ఉండడు మన దాంట్లో. ఇలా అయితే ఎవడబడితే వాడు మన నెత్తి మీద ఎక్కుచుంటాడు. అదేరా నేను ఆలోచిస్తున్నాను. మనోళ్ళలో యూనిటీ ఎలా తీసుకురావాలి? ఏం చేద్దాం? మన కమ్యూనిటీ హాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చెప్పి చూద్దాం. వింటే ఓకే, లేదంటే మనం మాత్రం చేయగలిగేది ఏముంది? సరే. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు ఉంటున్నాడు. ఏం బాబు, నాన్నగారు రాలేదా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేనేమాడుతున్నాను, నువ్వేం అడుగుతున్నావు? సంబంధం ఉందా? మనం జైలుకి వెళ్తున్నాం, బయటికి వస్తున్నాం. ఎందుకు, ఏమిటి ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? అసలు మన యూనిటీగా ఉన్నావా? మీకు అనిపిస్తుందా? అబ్బా మాకు తెలియదులే, చెప్పడానికి వచ్చాడు. బాబు సార్ మీరు ఆగండి. మీకు మీ అన్నయ్యకి పడదండి కదా, ఎందుకో తెలుసుకోవచ్చా? వాడు కూతురు పెళ్ళికే సరిగ్గా పెళ్ళలేదు, వెళ్తే సరిగ్గా చూడడం కూడా రాలేదు. అసలు ఎందుకు సరిగ్గా పిలవలేదు? ఆయన కష్టమేంటి, బాధ ఏంటి, సుఖమేంటి ఆలోచించావా? పెద్ద ఆయన ఓటంటాడు, 2 అంటాడు. చిన్నోడివి 3వదైనా పడాలి. సమస్య అంటే ఇది కాదు, ఇది. ఏది, ఎక్కడా? వాడికి ధైర్యం వచ్చిందే మన వల్ల. అలాంటి వాడు మనం ఇచ్చిన ధైర్యంతో మన మీదే తిరగబడుతున్నాడు. మనం అందరం కలిసి ఒక ఓట్ బ్యాంక్ లా తయారవుదాం.
వీడొక దారిలో వెళ్తున్నాడు, వాడొక దారిలో వెళ్తున్నాడు, మేము ఒక దారిలో వెళ్తున్నాం. మనందరం కలిసి ఒకే దారిలో వెళ్దాం. చూడండి, రోడ్డు మీద రెడ్ సిగ్నల్ ఒక్కడు దాటితే తప్పు. అదే మనం అందరం కలిసి దాటితే అది తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడు మనం అదే చేద్దాం. వాడి మీద మన ఓట్ బ్యాంక్ పవర్ ఏంటో చూపిద్దాం. వెళ్ళండి, వెళ్ళి ఓటేసి రండి.